ప్రజాపాలనలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి చైర్పర్సన్ శ్రీమతి మోర్ల సుప్రజ గారికి, అదేవిధంగా మా సోదరి స్థానిక కౌన్సిలర్ అంద్య ప్రత్యూష గారికి, మాజీ టౌన్ అధ్యక్షులు ఎంఏ శేషన్న గారికి, క్లస్టర్ ఇన్ఛార్జ్ రామానాయుడు అన్నకి, అదేవిధంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కాసాసేనన్న గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు, అదేవిధంగా బీజేపీ టౌన్ అధ్యక్షుడు రామశెట్టి కళ్యాణ్ గారికి, సీనియర్ నాయకులు మాచోర సేనన్న గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రజానీకానికి, మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు జనసేన నాయకులు కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చప్పటి శ్రీనివాస్ రెడ్డి గారికి, మండల అధ్యక్షులు మాధవ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే గత ప్రభుత్వంలో 2020కు ముందు ఈ పంచాయతీ అంతా కూడా కామాక్షి తాయి కాలనీ దగ్గర నుంచి ఒడ్డిపాలెం వరకు కూడా మేజర్ పంచాయతీ, ఇసుకపాలెం పంచాయతీ. గతంలో ఈ మేజర్ పంచాయతీల్లో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ ఈ టౌన్కి దూరంగా ఉన్న ప్రాంతాలు సమస్య ఎదుర్కోవడంలో ఒక అర్థం ఉంది. కానీ టౌన్కి ప్రతి కార్యాలయం కూడా పోతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ ఏరియా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని చెప్పడానికి చాలా శోచనీయం. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో 3వ వార్డులో సీసీ రోడ్లు వేశారు. ఆనాటి పాలకులు సీసీ రోడ్లు వేస్తే సైడ్ బరమ్స్ తోలకుండా, సైడ్ మట్టి తోలకుండా ఈ రోజు కూడా సీసీ రోడ్డుకి నేలకి 1.5 అడుగు వ్యత్యాసం ఉండి ఏదైనా కారు సైడ్ దిగితే తీసుకోవాలంటే మళ్ళీ ట్రైన్ తీసుకురావాల్సిన పరిస్థితి మా వార్డులో ఉంది. అదేవిధంగా ఆనాడు మా కౌన్సిలర్ గెలిచినప్పుడు పరిస్థితుల్లో ఎన్నో చేయాలనే ఆలోచనతో, ఆశయంతో వచ్చినప్పుడు కూడా ఆనాడు ఉన్న ప్రభుత్వం సహకరించకపోవడం, ఈ తద్వారా అనేక ఇబ్బందులు. అదేవిధంగా ఈ లేఅవుట్ 1992లో వేసినటువంటి లేఅవుట్, కృష్ణా డౌన్లో ఉన్నటువంటి ఈ లేఅవుట్ ఈ రోజు కూడా ప్రధానమైన సమస్య డ్రైనేజీ అని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటుగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో డ్రైన్లు నిర్మించారు, అయితే అపసవ్య దిశలో నిర్మించారు. నేను గతంలో ఉన్న కమిషనర్ గారు కూడా అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చాను. ఏంటంటే మాకు ఈ రేబాల బ్రాంచ్ రోడ్డుకి ఆనుకున్నటువంటి డ్రైన్ ఒకటైతే, ఈ ఏరియా కింద వైపు ఉన్నటువంటి ఏదైతే రేబాల కాలంలో చీలికి వస్తున్నటువంటి కాలువ ఇప్పుడు ప్రధానంగా డ్రైన్గా ఉంది. అది ఆ డ్రైన్ లేఅవుట్లో కూడా సీసీ రోడ్లతో, సీసీ వాల్స్తో నిర్మించున్నారు. నేను ఫస్ట్ నుంచి కూడా చెప్పుకుంటున్నది ఏంటంటే, రేబాల బ్రాంచ్ రోడ్ నుంచి సవ్య దిశలో కిందకున్నటువంటి ఆ కాలంలో డ్రైన్ కలిపినట్లయితే మీరు బలవంతంగా నీటిని బయటకు పంపించాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు దాకా చేసింది ఏంటంటే మున్సిపాలిటీలో ఎంతసేపటికి అపసవ్య దిశలో, అంటే ఆ పక్కన కాలువని హైట్ లేపడం. ఎంతసేపు కాలువని ఎన్ని అడుగులు లేపుతారు హైట్ లేపాలంటే? ఇప్పుడు దాదాపు ఒక్కొక్క వీధిలో 60-70 ఇళ్ళు ఉంటే 30 ఇళ్ళ వరకు డ్రైన్ కట్టున్నారు. ఆ కట్టిన డ్రైన్లు కూడా ఇప్పుడు సపోజ్ ఉసిరిపడ ప్రసాదం వీధిలో కాలువ కట్టుంటే నీళ్ళన్నీ కూడా వర్షం వస్తే రోడ్డు మీదకి వస్తున్నాయి. కాబట్టి ప్రజాధనాన్ని వ్యర్థం చేయొద్దు, ఇది మా ప్రధాన కోరిక. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులకి ఈరోజు కూటమి ప్రభుత్వానికి ప్రజలు నమ్మి పట్టం కట్టారు. కాబట్టి మీరు మంచి చేస్తే అధికారులు, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మీరు ఏదైనా పొరపాటు చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, గత ప్రభుత్వం కావచ్చు, దోచుకునే పరిస్థితులు ఉన్నప్పుడు మనం అభివృద్ధి చేసుకోలేకపోయాం. ఈ రోజు ఉన్నటువంటి కోవూరు అభివృద్ధి ప్రదాత వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా ఎంపీ గారు కావచ్చు, సేవలో ముందుండే వ్యక్తులు, ఇటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు కూడా 3వ వార్డు ఎంతో వెనకబడిపోవడం చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా మేము ఈ సందర్భంగా తెలియజేసుకోవడం ఏంటంటే, 3వ వార్డులో ఉన్నటువంటి అరుంధతి వాడ అంటే ప్రతి కార్యాలయానికి కూడా 1 కిలోమీటర్ దూరంలో ఉన్న అరుంధతి వాడ. ఈ అరుంధతి వాడలో మనిషి చనిపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ పక్కన ఉన్నదంతా చెట్లు మనిషి ఉండేది రోడ్డు, ఆ రోడ్డు అంతా కూడా జంగిల్ క్లియరెన్స్ చేయక పక్కన పొలాల్లో తీసుకోవాల్సిన పరిస్థితి. మొన్న వర్షం వచ్చినప్పుడు వెహికల్ పెట్టి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీనికి సీసీ రోడ్డు వేయండి, అక్కడ షెల్టర్ నిర్మించండి, అక్కడ చేతి పంపుని ఏర్పాటు చేయమని చెప్పి గత నుంచి మేము చెప్తానే ఉన్నాం. అంటే ఇక్కడ ప్రధానమైన సమస్య, స్థానికంగా ఉన్నవాడిని కాబట్టి, నేను ఇక్కడ నివాసం కాబట్టి ప్రధానమైన సమస్యలు చెప్తా ఉన్నాను. అదేవిధంగా రెండోది ఏదైతే ఈ రేబాల బ్రాంచ్ రోడ్డు పెద్ద చేసినప్పుడు సీసీ రోడ్డు కొంతవరకు వేసారు, 40 అడుగులు వేసారు. 40 అడుగులు వేసిన తర్వాత కొంత దూరంలో వచ్చేసి రోడ్డు వెడల్పు చేయాలి. ఈ ట్రాన్స్ఫార్మర్ రోడ్లన్నీ కూడా చూడండి రోడ్డు మధ్యలో ఉన్నాయి. సగం దూరం 40 అడుగులు వేసారు, సగం దూరం 20 అడుగులు ఉండటం వల్ల ఆ రోడ్డుకి సగం మధ్యలో ట్రాన్స్ఫార్మర్ స్తంభాలు ఉన్నాయి. రాత్రులు అనేక ప్రమాదాలు జరిగిన పరిస్థితి ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇదే విధంగా అంతకుముందు గతంలో వేసినటువంటి, గత ప్రభుత్వం వేసిన రోడ్లు దెబ్బతిరిపి కుంగిపోయిన పరిస్థితి చూస్తా ఉన్నాం. కాబట్టి మేము ఈ ప్రాంతవాసులుగా కోరుకున్నది ఒకటే, ప్రధానమైన సమస్యలు డ్రైనేజీ. ఈ ప్రాంతంలో ఏదైనా ఒక ఫ్లాట్ ఖాళీ ఉంటే
ఆ వీధిలో మొత్తం డ్రైన్ వాటర్ అంతా చేరి ఆ ఫ్లాట్ గందరగోళం అయిపోయిన పరిస్థితి మేము చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి నా చిన్న విన్నపం ఏంటంటన్నా, మీకు ఇక్కడ ఈ వార్డులో జరిగే ప్రతి కార్యక్రమానికి కూడా కమిషనర్ గారు రావాలి. కమిషనర్ గారు సరిగా పని చేయట్లేదన్నా, ప్రజలకి దగ్గరగా ఉండటం లేదు. ఇటువంటి కమిషనర్ మనకుంటే మన కూటమి ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది. ఒక నాయకుడిగా నేను ఫోన్ చేసి, ఇదిగో మా ఏరియాలో జంగిల్ క్లియరెన్స్ ఉంది, ఈ జంగిల్ క్లియరెన్స్ చేయమని చెప్పి 4 సార్లు ఫోన్ చేసి స్పందించిన పరిస్థితి. అంటే ఒక నాయకుడిగా ఉన్న నేను మాట్లాడితేనే మీరు స్పందించడం లేదు, ఒక సామాన్య వ్యక్తి వచ్చి మేము మాట్లాడితే మీరేం సమాధానం చెప్తారు? కాబట్టి శేషన్న, మీరమ్మ మీకు కూడా చైర్పర్సన్ గారికి కూడా, వైస్ చైర్మన్ కావచ్చు, అమ్మ కౌన్సిలర్ మీకు కూడా చెప్తున్నాను, ప్రతి వార్డులో జరిగే కార్యక్రమానికి కూడా కమిషనర్ గారు రావాలా. కమిషనర్ గారు ఉండేది ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధిగా ఉన్నారే కానీ ఆయన ఏదో నేను మోనోపాలిజం చేస్తానంటే మాత్రం సహించేది లేదు. కమిషనరు ప్రజల వద్దకు వచ్చే విధంగా ప్రతి కార్యక్రమంలో ఉండే విధంగా చూడమని చెప్పి మా విన్నపం. కాబట్టి ప్రధానంగా మా కౌన్సిలర్ చెప్పినట్టు గతంలో వచ్చినట్టు నిధులతో ఆమె చేయగలిగింది చేసింది. అయితే ఆ రోజున కాంట్రాక్టర్లు నాకు సహకరించాల. ఈరోజు వేసిన ఈ ప్రజాధనం అంతా కూడా ఎందుకు వ్యర్థం చేస్తున్నారు? సైడ్ కాలువ నిర్మించారు. నిర్మించిన సైడ్ కాలువలో నీళ్లు కిందకు పోకుండా మళ్ళీ రోడ్డు మీదకి రివర్స్ లో వస్తా ఉంటే ఇప్పుడు ఆ కాలువలు పగలగొట్టాలంటే ఎవరు సమ్మది? అంటే కాంట్రాక్ట్ చేసాము, దోచుకోమేమంటే సరిపోద్దా? కాబట్టి ఈ సమస్యలన్నిటి మీద కూడా